న్యూస్ ఛానల్స్ లో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ కొడుక్కి సీరియస్ గా ఉందని, బాడీ మొత్తం కాలిపోయిందని, లంగ్స్ దెబ్బతిన్నాయని ప్రచారం చేస్తున్నారు. ఇందులో 50% మాత్రమే నిజం ఉంది. మ్యాటర్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ని సింగపూర్ లో సమ్మర్ స్కూల్ కి పంపించాడు. అక్కడ భారీగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ స్కూల్ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫైర్ యాక్సిడెంట్ చూసి ఆ వర్కర్స్ ఫైర్ సిబ్బంది రాకముందే ఆ పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ యాక్సిడెంట్ లో ఒక చిన్న పాప చనిపోయింది. అలాగే 19 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పవన్ కళ్యాణ్ కొడుకు మార్కు శంకర్ కి చేతులు, కాళ్ళు కొంచెం కాలాయి. ఒక్కసారిగా వచ్చిన మంటల వల్ల భారీగా పొగ రావడంతో అది మార్కు శంకర్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. ప్రెజెంట్ ఈ పిల్లోని సింగపూర్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. డాక్టర్స్ బ్రంకోస్కోపీ చేస్తున్నారు. బ్రంకోస్కోపీ అంటే నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ సన్నని గొట్టాన్ని లంగ్స్ లోకి పంపించి వాటి పనితీరుని చెక్ చేస్తారు. ఇలా అవ్వటం వల్ల మార్కు శంకర్ లాంగ్ టర్మ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ కి తోడుగా నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, లోకేష్, రేవంత్ రెడ్డి లాంటి పొలిటికల్ లీడర్స్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మామ. పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు పుట్టినరోజు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది మామ. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. మార్కు శంకర్ హెల్త్ అప్డేట్స్ ఇంకేమైనా వస్తే మరో వీడియో చేస్తాం మామ.